ఉగాది అవ్వగానే వచ్చే మొదటి రోజే శ్రీ గండిపోసమ్మ అమ్మవారి తీర్థం జరపబడుతుంది. ఇది పొంగుటూరు, కన్నయ్యగూడెం, పొలిమేర 2 ఊర్లకి మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. అమ్మవారిని చూడడానికి చాలా బాగుంటారు. కానీ నా చిన్నప్పుడు అమ్మవారిని చూస్తే భయంగా అనిపించేది. ఎందుకంటే అందరూ అమ్మవారిని ఉగ్రంగా ఉంటారు, భయంగా ఉంటారని చెప్పేవారు. నేను కూడా అలానే అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ పోగొట్టుకుంటున్నాను. ఇప్పుడు అమ్మవారు అంటే ఇష్టం. చాలా అందంగా ఉంటారనిపిస్తుంది. నూతన సంవత్సరంలో మొదటి పండుగ కాబట్టి మా 2 గ్రామ ప్రజలందరూ బాగా సెలబ్రేట్ చేస్తారు. లక్ష్మీ గణపతి హోమం 5వ రోజు చేసి చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అమ్మవారి ప్రతి గుడి దగ్గర పోతురాజు విగ్రహం ఉంటుంది. పోతురాజుని అమ్మవారికి తమ్ముడుగా చెప్తారు. కానీ ప్రతి గుడి ముందు పోతురాజుని ఎందుకు పెడతారో నాకు తెలీదు. అంటే అమ్మవారికి రక్షణగా పోతురాజుని పెడతారా, లేక అమ్మవారు శాంతంగా ఉండాలని పోతురాజుని పెడతారో నాకు తెలీదు. మీలో ఎవరికైనా ఈ విషయం గురించి తెలిస్తే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. రహదారికి పక్కనే ఉంటుంది ఈ గుడి. 5 రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఊరేగింపు, అన్న సంతర్పణ బాగా చేస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ నైట్ టైం కొత్త మూవీస్ స్క్రీన్ మీద వేస్తారు. చిన్నప్పుడు మేమందరం మూవీ చూడడానికి మా ఊరి నుంచి నడిచి వచ్చేవాళ్ళం. అప్పుడు చాలా సరదాగా ఉండేది. దానిని ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు ఆ గుడి కమిటీ వారు. కొత్త మూవీస్ వేస్తారు ఇప్పటికీ. కానీ ఇప్పుడు ఎవ్వరు టీవీ, మొబైల్స్, ఓటీటీ వచ్చిన తర్వాత స్క్రీన్ మీద చూడడానికి ఎవ్వరు వెళ్ళట్లేదు. కానీ వాళ్ళు మాత్రం ఆ పరంపరని ఇంకా కొనసాగిస్తున్నారు. ఎంతైనా ఆ రోజులే బాగుండేవి కదా చూడడానికి. Please, thank you for watching. Please do subscribe. Jai Shri Ram.